మంగళగిరికి సంబంధించి పెద్ద ప్రభంజనంగా ఉంది. యూత్కి క్రీడలు కావచ్చు, లోకేష్ గారి కార్యక్రమాలు కావచ్చు. ఏంటి? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 2019లో మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన డే 2 నుంచి మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. అతి తక్కువ రోజుల్లో వచ్చాను, 10 రోజుల ముందు వచ్చాం. మంగళగిరి ప్రజలకు నేనేంటో తెలియకపోవటం, దానితో పాటు మంగళగిరి ప్రజలకు నేను చెరువు కాపోవాలి అని చెప్పి అర్థం చేసుకొని ఆ రోజు నుంచి కూడా ప్రజలకి ఇక్కడ ఏం అవసరం ఉంది, మనం ఏం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో 1 by 1 అలా పెళ్లి కానుక కానివ్వండి, ఎవరన్నా చనిపోతే పేదలు మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు కానివ్వండి, అదేవిధంగా పేదవారు ఎస్సీ పేదలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే సూత్రాలు ఇచ్చే పథకం కానివ్వండి, అలాగే ఇవాళ అత్యంత ఖరీదైనటువంటి వైద్య విధానం మంగళగిరిలో ఇప్పుడు ఆ పక్కన ఒక వ్యాన్ చూస్తూ ఉన్నాం, సంజీవి రథం అని చెప్పి దుగ్గరాల్లో తిరుగుతూ ఉంది. అలాగే మంగళగిరి టౌన్లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు, అది ఆర్ఎంపీలతో కాదు ఎంబీబీఎస్లతో. అలాగే తాడేపల్లిలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఎవరన్నా ఫంక్షన్ చేసుకుంటే వాటర్ సదుపాయం మంగళగిరిలో తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇలా టిట్కో హౌసెస్ లాంటి ఏరియాల్లో కూడా ట్యాంకర్లు పంపించి ఆదుకోవటం, ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. 28 సంక్షేమ పథకాలతో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు అవసరం ఉందని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ న్యూట్రల్ పర్సన్ అనేది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి అతను ఏమైతే చేయగలిగిన ఉన్నాడో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అదేవిధంగా మంగళగిరిలో నియోజకవర్గంలో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి తాడేపల్లిలో గంజాయి భారీ ఎత్తున గంజాయి బారిన పడి యువత అంతా పక్కదారి పడుతున్నారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నేను ఉన్నాను, నేను కన్నాను, నేను చూశాను, నేను చేస్తానని చెప్పి ఎప్పుడైతే కళ్ళబొల్లి కౌరులు చెప్పి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి యువతని బొరిడి కొట్టించాడో, మాట చెప్పి కాదు మాట చెప్పకపోయినా కానీ మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు గత సంవత్సరం ప్రారంభించి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి ప్రీమియర్ లీగ్ 1 ₹1,00,000 ప్రైజ్ మనీ మొదటిది, రెండోది 50,000 రూపాయలు, మూడో ప్రైజ్ 25,000. ప్రతి పార్టిసిపేటెడ్ టీముకు కూడా టీషర్ట్లు అందించడం కానీ కిట్లు అందించడం కానీ జరిగింది. అదేవిధంగా దాన్ని కొనసాగిస్తూ మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఫస్ట్లో 64 టీములతో స్టార్ట్ చేద్దామని 64 టీం లిమిట్తో స్టార్ట్ చేసినప్పటికీ కూడా యువత అంతా కూడా చాలా ఉత్సాహంతో ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఒక పక్కన వైసీపీ ప్రభుత్వం జిల్లాల వారీగా, మండలాల వారీగా, వార్డుల వారీగా పెట్టినా కానీ అక్కడ ఆడదాం ఆంధ్ర అదే దాని అసలు ఎక్కడా కూడా ఈ ఆడదాం ఆంధ్ర అని పెట్టిందే మంగళగిరిలో గత సంవత్సరం లోకేష్ గారు పెట్టిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూసి అప్పుడు ఇచ్చినటువంటి కిట్టులతో ఇవాళ ఆడదాం ఆంధ్రాలో పిల్లలు ఆడారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కిట్లు ఒక 6 4 కొట్టగానే అక్కడే ఇరిగిపోయే పరిస్థితి. దీన్ని చూసి వాళ్ళు కాఫీ కొట్టారు తప్ప వాళ్ళని చూసి మేము కాఫీ కొట్టలేదు. అదేవిధంగా 100 టీంలు వచ్చినప్పటికీ కూడా మన యువతను ఎవరిని కూడా వెనక్కి పంపించవద్దు, ఎంతమంది వస్తే అంతమందిని తీసుకోండి అంటే దరిదాపుగా 100 టీములు. నిన్న ఈ నెల 9వ తారీఖు నుంచి ఇవాళ 28వ తారీఖు వరకు నువ్వా నేననే పోటీతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ టోర్నమెంట్లు నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మొదటి ప్రైజు ₹2,00,000, రెండవ ప్రైజు ₹1,00,000, మూడో ప్రైజు ₹50,000. దీన్ని కొనసాగిస్తూ వీళ్ళైతే వైసీపీ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు ఎక్కడైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని ఖండించే విధంగా రేపు రాబోయే సంవత్సరం నారా లోకేష్ గారి జన్మదినానికి ఇదే ప్రైజ్ మనీ ₹3,00,000 కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, అంటే ప్రస్తుతం ఈ యొక్క ప్రపంచం ఎలా ఉంది, లోకల్లో ఉన్నటువంటి మంగళగిరి వాసుల యొక్క సపోర్ట్ ఎలా ఉంది లోకేష్ గారికి? సంక్షేమ పథకాలు 27, 28 పెట్టడం నేపథ్యంలో చూసుకుంటే ఈసారి విజయం ఎలా ఉండబోతుంది? ఇవాళ మంగళగిరి ప్రాంత ప్రజలు లోకేష్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారం లేకపోయినా, ఓడిపోయినా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి ఏదైతే లోకేష్ గారు చేయగలుగుతారో ఇందాక చెప్పదలుచుకుంటే చాలా లిస్ట్ ఉంది. కొన్ని ఇచ్చే ఇన్ని పథకాలు మేము కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మంగళగిరి ప్రాంత ప్రజలు లోకేష్ గారిని ఆశీర్వదించబోతా ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో కూడా అత్యధికమైన భారీ మెజార్టీతో లోకేష్ గారు ఇక్కడ గెలవబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిలబడ్డా లోకేష్ గెలుస్తాడనే వాదన ఉంది, అదేంటి దాన్ని ఎలా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, మోడీ గారి నుంచున్నా కూడా ఇక్కడ గెలిచేది లోకేష్ గారే. ఇక్కడ ఎవరు వచ్చి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి భారతీ రెడ్డి గారా,
రోజానా ఇంకెవరు వస్తారో రమ్మనండి, ఎవరు వచ్చినా సరే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోయేది లోకేష్ గారే. అంటే కుప్పం ప్రాంతానికి సంబంధించినటువంటి తన తండ్రి సొంత నియోజకవర్గం, తలుచుకుంటే అక్కడే నిలబడవచ్చు, అక్కడ ఈజీగా గెలవచ్చు. కానీ మంగళగిరిని ఎంచుకోవటం ఇక్కడ ప్రజలకు సంబంధించి ఏం చెప్తారు? ఈ విషయం మీద నారా లోకేష్ గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చున్నారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో, ఎక్కడైతే తన సామాజిక వర్గం బలంగా ఉందో అక్కడ పోటీ చేసి గెలవటం గొప్ప కాదు. ఏదైతే టీడీపీ కంచుకోట కాకుండా టీడీపీకి ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సాట అక్కడి నుంచి గెలిచి దాన్ని కంచుకోటగా మార్చి తన టాలెంట్ నిరూపించుకునే విధంగా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. పెట్టడం ఎలా ఉంది? 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అన్న? ఎవరెన్ని కుయుక్తులు అడిగినా 2024లో నారా లోకేష్ గారు మినిమం 70,000 నుంచి 1,00,000 మెజార్టీతో గెలవటం అయితే పక్కా. వైసీపీ నుంచి ఆర్కే నిలబడతాడా, గంచిరంజన్ నిలబడతారా, బుట్టా రేణుకా గారు నిలబడతారా, లేదా ఎక్సెట్రా ఎవరు నిలబడినా సరే, కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మంగళగిరిలో పోటీ చేసినా సరే నారా లోకేష్ గారు గెలవటం తథ్యం. ఎందుకంటారేమో, అంతకుముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యువత గంజాయికి మత్తు బానిసలు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. కానీ ఇదే నారా లోకేష్ గారు రేపొద్దున అధికారంలో కనుక ఇక్కడ మంగళగిరిలో కనుక ఎమ్మెల్యే కనుక వచ్చినట్లయితే ఇప్పుడు ఎలా యువతను చూసుకుంటున్నారో ఇంతకన్నా బాగా చూసుకుంటారా అనేసి ఒక యువకుడిగా నేను చెప్తున్నాను. ఎట్లా అంటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మత్తు పదార్థాలకు బానిస అయ్యి ఎట్లా పడితే అట్లా తిరిగి రేపులు మర్డర్లు అయితే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో చాలా వరకు పెరిగినాయి. రైలు కట్టల దగ్గర కానీ ఒక యువజంట అట్లా కరకట్ట మీద నడుచుకుంటూ వెళ్తుంటే భర్తని కట్టేసి ఆడవారిని రేప్ చేసిన కానీ ఇంతవరకు ఆ నిందితులను అయితే మంగళగిరిలో ఇంతవరకు పట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డికి కూతవేటు దూరంలో, వాళ్ళ నివాసానికి కూతవేటు దూరంలో జరిగినా కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వలేదు. అదే కనుక టీడీపీ గవర్నమెంట్ నారా లోకేష్ గారు వస్తే ఇట్లాంటి పిచ్చి తుక్కు బ్యాచ్లందరినీ తీసి వదిలిపెడతాడు. కాబట్టి ఆ ధైర్యం ఈరోజు యువకుల్లో ఉందన్న. అందుకే నారా లోకేష్ గారు రావాలనేసి యువతే కాదు, వృద్ధులే కాదు, చాలామంది నారా లోకేష్ గారు రావాలనేసి కోరుకుంటున్నారు. అంటే మంగళగిరి గతంలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మంగళగిరికి రావడం జరిగింది. ఈ గవర్నమెంట్లో వాటన్నిటిని కూడా తరిమేశారనేటటువంటి వాదన పరిస్థితి. మళ్ళీ లోకేష్ గారు వస్తే ఉపాధి పరంగా ఎలా ఉంటుంది? అంతకుముందు 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి ఇక్కడ మంగళగిరి ఆటో నగర్లో ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఆర్థిక చేయూతనైతే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్కే గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు మంగళగిరి నియోజకవర్గానికి. యువత పెడదారు పట్టాడు నారా లోకేష్ గారు. రేపొద్దున మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు యువత మీద దృష్టి పెట్టి మళ్ళీ ఐటీ కంపెనీలు మొత్తం తీసుకొచ్చి ఆటో నగరే కాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రియల్గా తీసుకొచ్చి యువతని ఒక మార్గనిర్దేశంగా ఈరోజు నారా లోకేష్ గారు నిలబడుతున్నారు. అదైతే కరెక్ట్. చంద్రబాబు గారు ఏదైతే హైదరాబాద్లో సైబర్ సిటీ డెవలప్ చేశారో అలాగే మంగళగిరి కూడా మరో సైబర్ సిటీ అవబోతుందా లోకేష్ ఆధ్వర్యంలో? హైదరాబాద్లో చూసుకున్నట్లయితే గచ్చిబౌలి సైబర్ సిటీ, హైటెక్ సిటీ అనేసి ఇట్లాంటివన్నీ తీసుకొచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూడా చుట్టుపక్కల ఐటీ కంపెనీలు వచ్చినాయి. అదే కనుక 2019లో కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ కనుక గెలిచినట్లయితే హైటెక్ సిటీని మించిపోయేదైతే ఈరోజు మంగళగిరిగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకో వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఒక మంగళగిరే కాదన్నా రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్క పరిశ్రమ వచ్చిన పాపాన పోలేదు. ఎన్నో పరిశ్రమలు తన కుయుక్తితో, వాళ్ళ స్వార్థ బుద్ధితో పరిశ్రమలు వస్తే యువతులు ఎక్కడ బాగుపడతారో అనే ఒక కుయుక్తితో వీళ్ళని ఎట్లాగైనా గంజాయికి మత్తు బానిసలు చేయాలి అనేసి ఒక దుర్మార్గమైన పాలనతో యువతకి ఇట్లాంటి పెడదోగలాగా చేశాడు. అదే రేపొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఐటీ కంపెనీలే కాదు, ఫ్యాక్టరీలే కాదు, ఏదైనా సరే యువత ఒక స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఆర్థిక చేయూత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు. అదే నారా లోకేష్ గారు కనుక ఈ ప్రాంతంలో కనుక ఉన్న వ్యక్తి అయితే ఈ చుట్టుపక్కల పరిస్థితులు మొత్తం తనకి ఈరోజు 2014 నుంచి 2024 వరకు నారా లోకేష్ గారు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం చూసినాడు. ఎక్కడెక్కడైతే ఏ పరిశ్రమ వస్తే బాగుంటుంది అనేసి ఈరోజు దాని మీద కూడా స్టడీ చేస్తున్నారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు కనుక ఈసారి కనుక ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఉంది. రేపొద్దున నారా లోకేష్ గారు కనుక వచ్చినట్లయితే ఈరోజు క్రికెట్ మ్యాచ్లే పెట్టారు, వాలీబాల్ పెట్టారు, రేపొద్దున కబడ్డీ పెడతారు, ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా రావటానికైతే ఆస్కారం ఉంది. 2009లో రాజశేఖర్ రెడ్డి ఒక
స్టేడియంకి ఒక శంకుస్థాపన మాత్రమే చేశారన్న, కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 కాలంలో స్టేడియాన్ని ఎంతో డెవలప్ చేసి అభివృద్ధి చేశారు. కానీ ఈ రోజు కూడా మినిమం 85% స్టేడియం అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆ మిగతా 20% మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకుండా కనీసం ఆ స్టేడియాన్ని ఒక బూత్ బంగ్లా లాగా తయారు చేశారన్న. ఒక స్టేడియమే కాదు, ఈరోజు ఐటీ సెక్టర్ లాంటి ఆటో నగర్ కనుక వెళ్తే ఒకనొక టైంలో ఐటీ సెక్టార్లో మాత్రం ఉద్యోగాలు వచ్చి ఎనీ టైం 24 hours ఉద్యోగాలు చేయడం. కానీ ఈరోజు ఒక బూత్ బంగ్లా లాగా తయారైనవి అన్న. ఐటీ సెక్టారే కాదు, ఇండస్ట్రీలే కాదు, మొత్తం సర్వనాశనం.